ఓకే హాయ్ అందరికీ. ఈరోజు మావాడు అరుణ్ గాడు కొత్త సైకిల్ తీసుకొచ్చిండు. ఆ సైకిల్కి పువ్వులు చూడు ఎట్లా ఉన్నాయి, పువ్వులు మస్తు ఉన్నాయి కదా. ఆ సైకిల్ ఎట్లా తయారు చేసిండు చూసుకోవచ్చు. మీకు సైకిల్ని ఎట్లా తయారు చేసిండు, ఇట్లా తయారు చేసిండు సైకిల్ని. ఏమరా ఎట్లుందిరా సైకిల్? కొత్త సైకిల్ కొనుక్కొని ఇట్లా పువ్వులు చూడు ఎట్లా పెట్టిండు. అమ్మా ఏం తయారు చేసినావురా సైకిల్ని? ఎంతరా సైకిల్కు? 5,000 పెట్టి తెచ్చినావా? ఓయ్ అమ్మ, బాగుందా సైకిల్? అమ్మ చూసుకోవచ్చు, మీరు కూడా ఎంత బాగుంది చూసుకోవచ్చు. ఏ అమ్మ లేపాడేసారా సైకిల్ని, మనోడు లేపాడే, నేను లేపాడేసింది చూసుకోవచ్చు. తొక్కుడ వస్తా ఒకసారి, అక్కడ పోయి అక్కడ నుంచి తొక్కుడరా చూద్దాం మనం. వాడు తొక్కుతున్నాడు, తొక్కుడవా. చూద్దాం మనము. బాగుందారా సైకిల్? తిప్పుకొని తీసుకురా. నేను కూడా ఇంకొకసారి దొక్కుతా, నాకు కూడా ఒకసారి ఇస్తావా? సరే మరి చూద్దాం, తొక్కి చూద్దాం చాలా రోజుల తర్వాత. ఇక్కడేరా నాకు ఒకసారి దిగురా. కొత్త సైకిల్ మావాడు కొన్నాడు. ఉండు నా జేబులు ఉండు, టైర్ కాలేదు, టైర్ కాలేదు. మలుపుకొని అటు వెళ్ళి మళ్ళీ ఒకసారి రౌండ్ వేసుకున్నాం. ఓకేనా? మనోడు పువ్వులు బాగా పెట్టిండు. ముందు సైకిల్ బాగానే ఉంది, కండిషన్ మస్తు ఉంది. 5,000 పెట్టి తెచ్చింది. చూద్దాం మనము మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటాం. గాలి లేదురా, వీడు చెప్తే ఉన్నాడు, వీడు గుండెగాడు, వీడు ఇచ్చే పోతున్నాడు. ఆగు, నేను ఒకసారి రౌండ్ వేసుకుని వస్తా. వద్దురా ఎక్కడ్రా. వెనకటి సైకిల్ గిట్టి బాగా పెట్టిండు చూడు. పాత మోడల్ సైకిల్ ఇది, బాగుంది. నాకు నా పెళ్ళికి అప్పట్లో మా బావ పెట్టిండే సైకిల్. 2,000 పెట్టి సైకిల్ కొని నాకు పెట్టిండే సైకిల్ పెళ్ళికి. అప్పట్లో పెళ్ళికి బండ్లు పెట్టకపోయేది మాకు. కొంతమంది బండ్లు పెట్టేది అంటే బావోళ్ళ లాగా వస్తూ ఉంటే సైకిల్ పెట్టేది అలా, గడియారం లాగా. మేనమామల్లాగా ఉంటే గడియారం పెట్టేది, బావోళ్ళు ఉంటే సైకిల్ పెట్టేది. సైకిల్ పెట్టేది మా బావ ఉంటే నాకు సైకిల్. అది సైకిల్ ఏది తగ్గిడు చూద్దామా? చూసుకోండి, మామూలు కూడా చూసుకోండి. ఒకసారి చూద్దాము. నేను ఒక రౌండ్ వేసుకుని వస్తాను బాబు. కండిషన్ ఉంది సైకిల్ మాత్రం. బాగుందా పెద్దమా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అరుణ్ గారు సైకిల్ తెచ్చిండు, కొనుకొచ్చిండు. కొత్త సైకిలా? ఎంత 5,000 కొత్త సైకిల్ కొనుకొచ్చిండు. ఈ సైకిల్ దగ్గర చూస్తే ఎట్లనో చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఒక కింద వేసి పోయి. కాలంతా తయారై మనోడు దొక్కిండు బా. మావాడు శ్యామ్ గాడు వెనకనే వస్తుండే సైకిల్ తీసుకొని. ఏమ్రా బాగున్నావురా?
శ్యామ్ గాని వ్యారా నువ్వు యాభై నీ సైకిల్ బాగుందారా? అరే ఒకసారి ఇవ్వరా సైకిల్ నాకు, ఒకసారి రా. ఒకసారి రౌండ్ వేసుకొని చూద్దాం ఒకసారి. ఇట్లా ఉండి బ్రేకులు ఎట్లున్నాయి, శ్యామ్ గానికి బ్రేకులు ఎట్లున్నాయి చూద్దాం. బాగుంది సైకిల్ కూడా, ఇది కూడా సైకిల్ బాగుంది కానీ కొంచెం అబ్బో బ్రేకులు పడతలేవు రా. అసలు బ్రేక్ టైట్ కొట్టాలి. బ్రేకా జర బ్రేకులు పడతలేవు శ్యామ్ గానికి, జర శ్యామ్ గాని బ్రేక్ టైట్ చేయాలి జర. ఓకేనా? సరే మరి, ఓకే బాయ్. కొత్త సైకిల్ కొనుక్కొచ్చిండు. ఈ సైకిల్ దగ్గర ఈ సైడ్ లో చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఒక కిందేసి పోయి కాలంతా తయారై అరుగు మీద కాలు పెట్టు, అరుగు మీద కాలు పెట్టు. ఏయ్ అమ్మ మనోడు దక్కిండ్రా. ఆ ముందర పోయిరా పరాకిల్. లైట్లు కూడా బాగా పెట్టుకున్నాడు మనోడు, ఒక డిజైన్ లైట్లు చూడు. ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి వానికి ఇచ్చేసి ఈయనే రౌండ్ తిప్పి మెల్లగా కింద పడకుండా తప్పు. పక్క జరుగు. ఆ ముందరకు పోయి పెట్టరా, ముందరకు పోయి అరుగు మీద కాలు పెట్టు. ఓకే చాలిగా ఇచ్చేసి వానికి ఇచ్చేసి. బాగుంది సైకిల్. ఒకసారి స్టాండ్ అయ్యరా సైకిల్ మొత్తం చూపిస్తాం. ఓకే చూసుకోవచ్చు సైకిల్. వాళ్ళు మీ ఇద్దరు ఏమవుతారా? వాళ్ళిద్దరు బాగా బాగుపడుతుంది. సైకిల్ అంటే చాలా ఇష్టము. వీనికంటే ఎక్కువ వాడు దొక్కుతాడు, వానికంటే ఎక్కువ వీడు దొక్కుతాడు సైకిల్. ఓకే చూసుకోవచ్చు సైకిల్ ఎట్లా ఉంది. లైట్లు పెట్టిండు సైకిల్కి. అయ్యో వద్దు ఉండను సర్లే ఉండాలి. అట్లా ఉంటుంది లైట్. పయ్య తిరిగిన కొద్దిగా మస్తు అనిపిస్తుంది లైట్. ఉండాలి తిరగండి. ఇట్లా ఉన్నది మొత్తానికి సైకిల్. ఇక ముందర కూడా ఇంకో లైట్ వేసిండు మనోడు, మామూలుగా లేదు. అంటే మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు సైకిల్కి షోక్ తయారు చేస్తుంటే ఇట్లా ఉంది. ఓకే బాయ్ రా, బాయ్ చెప్పేసాను రా.